మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి దిగారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీపీ బేర సత్యనారాయణ, కాటంరాజు, కందెల ప్రశాంత్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు. కక్ష సాధింపుతో దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఈ గుండాయిజం అనేది చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లనే అక్కడ బ్యానర్ అదే ఫ్లెక్స్ విషయంలో కొట్టడొచ్చిన సందర్భంలో, ఫ్లెక్స్ చింపుతున్న సందర్భంలో, ఫోటో తీస్తున్న సందర్భంలో అక్కడ మరి ఒకరికొకరు కొట్లాట జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడ పోలీస్ స్టేషన్లో అటాక్ చేసిందంటే అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఇలా ప్రజలు గమనించాలి. పోలీస్ స్టేషన్లో ఇలా వీడియో ఫుటేజ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్ ఉంటుంది, చాలా మటుకు వీడియోలో తీసి ఉండవచ్చు. సీసీ ఫుటేజ్ ప్రకారం, వీడియో తీసిన దాని ప్రకారం ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరిపై దానికి తగ్గ ఏదైతే అంతమంది అటాక్ చేసినంటే చంపే ప్రయత్నం చేశారు. డెఫినెట్గా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని మరి సందర్భంలో నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. సత్యనారాయణను ఇంకిద్దరు ముగ్గురిని అంటే కాటన్ రాజును కొట్టడం జరిగింది, సత్యనారాయణ కొట్టడం జరిగింది. అదే కందర ప్రశాంత్ను, సాదిక్, వంశీ అక్కడ వాళ్ళ మీద జరిగింది. కాటం రాజు మటుకు ఇప్పుడు బాగా నొప్పులతో ఉన్నారు. ఆయనే మరి ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి. బేర సత్యనారాయణ కూడా కొట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం గ్యాంగులు కొట్టడం. మరి ప్రజాస్వామ్యం ఎటువైపు పోతుంది? ఆనాడు మేము కూడా గతంలో దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. మేమున్న సందర్భంలో ఒక్కనాడు కూడా ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. పార్టీలు కానీ ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళ పార్టీ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఉంటే వాళ్ళ మీద ఏ రకంగా కొట్టే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, తప్పుడు కేసులు పెట్టే కాకుండా కాంగ్రెస్ వాళ్ళే కొట్టి బీఆర్ఎస్లు దెబ్బలు తింటే బీఆర్ఎస్ల మీద కూడా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన సందర్భాలు ఇది ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఇలా మీరు అనుకుంటున్నారు మా చేతిలో అధికారం ఉంది, మా చేతిలో ప్రభుత్వం ఉంది, మా చేతిలో పోలీసు యాంత్రాంగం ఉంది మీరు అనుకుంటున్నారు. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయినాయి. ఈ ప్రభుత్వం కూడా ఇంకో త్వరలోనే పోతుంది. ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా కంటిన్యూ ఉండదు. కానీ ఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలన చేయాలి తప్ప ఈ రకంగా రౌడీజము, గుండాయిజం పోలీస్ స్టేషన్లే కొట్టిందంటే అసలు రక్షణ ఎక్కడిది? ఇలా ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్లో ఇలా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఇది నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇలా మీరు కొట్టినంత మాత్రం గొప్పలు అనుకోకండి, కొట్టినంత మాత్రం గొప్పలు అనుకోకండి. మనం చూసాం వాళ్ళు ఎందరో మంది నాయకులు ఉన్నారు. నాయకులు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఎక్కడ కూడా అన్యాయం చేయడానికి వీల్లేదు, ఎవరి మీద అటాక్ చేయడానికి వీల్లేదు, ఎవరిని కూడా ఒక మాట అనడానికి వీల్లేదు, ఎవరిని కొట్టడానికి వీల్లేదు అని దాదాపు 25 ఏళ్ళు రాజకీయ రంగంలో ఒక ప్రజాప్రతినిధి ఉండి ఒక్క చిన్న ఇన్సిడెంట్ కాని సందర్భాలు 21 మాసాలలో ఎందరో మంది దెబ్బలు తిన్నారు, ఎందరో తలలు వలిగినాయి, ఎందరో కుట్లు పడ్డాయి, ఎందరో భయభ్రాంతులు. ఒక భయభ్రాంతి కొట్టడం కాదు, గ్యాంగు, గంజాయి గ్యాంగు ఈ రకంగా కొట్టుకుంటూ పోతుంటే ఇలా పోలీసు వ్యవస్థ పూర్తిగా వాళ్ళందరి మీద ఇలా చివరికి వచ్చారు. ఎక్కడికో చెదగొట్టారు. ఎంతమంది అయితే పోలీస్ స్టేషన్లో కొట్టారో, బయట కాటన్ రాజును కొట్టారో వాళ్ళందరూ తక్షణమే రిమాండ్ చేసి
ఎవరికి ఏ రకంగా శిక్ష చేయాలి, వాళ్ళందరూ మరి దీన్ని ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కింద పెట్టి ఖచ్చితంగా జైలుకు పంపాలి. భవిష్యత్తు జరగకుండా పోలీసు వ్యవస్థ ఎక్కడికి అల్లరి జరుగుతుందో ఖచ్చితంగా పోయి ఎక్కడిదక్కడ వాళ్ళని తీసుకుని లోటు పెట్టాలి. ఆ పని చేయవలసిన బాధ్యత వాళ్ళకు కూడా. పోలీస్ అంటే భయం లేకుండా పోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే అధికారం మా చేతులు ఉంది, ప్రభుత్వం మా చేతులు ఉంది, మాకేం భయం లేదనే దానిలో వాళ్ళు ఉన్నారు. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏది శ్వాసం కాదు, ఏ రకంగా ఇలా గుండాయం చేస్తున్నారో, ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో, ఏ రకంగా స్వయంగా మరి ఫ్లెక్సీలు చంపే కార్యక్రమం వచ్చిందంటే ఇది ప్రజలు గమనించాలి. మంచిర్యాలకు ప్రశాంతత వాతావరణం, మంచిర్యాల కొట్లాలు లేని ప్రాంతం. రోజు తెల్లారితే కొట్లాట్లు అని మనం చూస్తున్నాం. ఏదేమైనా చివరికి న్యాయం మా వైపు ఉంటుంది, న్యాయం బీఆర్ఎస్ వైపు ఉంటుంది. తప్పకుండా ఏదేమైనా అంతిమంగా ఇలా ప్రజలు మాకు సహకరిస్తారు. ఈ దౌర్జన్యాలకు, ఈ గుండాజానికి, రౌడీజానికి ప్రజలు ఎవరు సహకరించారు. ఎవరైతే మంచితనం ఉన్నో మంచితనానికి సహకరిస్తారనే మాట మరి అక్కడ వందల మంది కాంగ్రెస్ వాళ్ళు మరి ఏ రకంగా గుమిగూడి ఏ రకంగా బయటికి వెళ్తేనే కొట్టే కార్యక్రమం పెట్టారంటే ఇది ప్రజాస్వామ్యవాదులంతా ఇలా ఖండించాలని ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది.